యొక్క ప్రాతకాల మన్నా కార్యక్రమంకు హాజరైన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున శుభములు. అంతేకాకుండా మనలను ఎంతగానో ప్రేమించి మరి ఒక నూతన దినాన్ని మన కొరకు అనుగ్రహించిన దేవాదేవునికి లెక్కలేనన్ని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. ముందుగా ఈ యొక్క కూడికను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ముందుగా ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా బి భాగ్యమ్మ ఆంటీ గారిని కోరుచున్నాను. కృపా సత్య సంపూర్ణుడా, సర్వశక్తిమంతుడా, మీ ఘనమైన నామానికి, ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. నాయన దేవా, ఈ రాత్రంతా మమ్మల్ని కాచి కాపాడి మాకందరికీ సుఖమైన నిద్రను దయచేసి తండ్రి, తెల్లవారుజామున ఏకోజామున తండ్రి నాయన దేవా మీకు వందనాలు. పాతకాలం మన గూగుల్ మీట్ ద్వారా తండ్రి నాయన ప్రతి ఒక్కరు తండ్రి నీ పాసానికి వచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధుడవయ్యా మీకు వందనాలు. నిత్య నివాసి, అనాథుల దేవుడవు, పాపుల రక్షకుడవయ్యా మీకు స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. మారని మాట తప్పని దేవుడవు తండ్రి. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా పరిపాలించే మా రాజా మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. నాయన మరి తండ్రి అయ్యా నీ సేవకుడు తండ్రి ఎంతో ఆశతో ఆసక్తితో తండ్రి అయ్యా తండ్రి మరి ప్రభా ఈ గూగుల్ మీట్ ద్వారా తండ్రి మేమందరము తండ్రి నాయన నీ పాసన్నికి వచ్చి తండ్రి అయ్యా మీకు వందనాలు. నీ సేవకుడు చెప్పే వాక్యం విని తండ్రి ఆత్మికంగా ప్రభా మేము బలపడుటకు తండ్రి, ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుటకు మమ్మల్ని అందరినీ పురికొల్పుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. నాయన మీకు స్తోత్రములు ప్రభా. అయ్యా మరి మొదట తండ్రి నాయన పాటలు పాడే బిడ్డను మీరు ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. బిడ్డలకు మంచి స్వరాలను ఇస్తూ తండ్రి అయ్యా సంతోషంతో ఉత్సాహంతో తండ్రి ప్రతి ఒక్కరూ నాయన నీ పాసానికి వచ్చి అయ్యా మరి ఆసక్తి కలిగి తండ్రి ఆత్మీయ ఆహారము అయ్యా భుజించుటకు తండ్రి ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీకు వందనాలు. మీ సేవకుని నిలబెట్టుకొని తండ్రి మాకు కావలసిన వాక్యం ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడి మీరు మహిమ పొందండి తండ్రి. మీకు వందనాలు. మాకందరికి వినే చెవులు, గ్రహించే హృదయం మీరు మాకు దయచేయమని తండ్రి నాయన దేవా మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఈ కొద్ది నాయన స్తుతి ఆరాధన తండ్రి నీ పాసనలో సమర్పించుకుంటున్నాను దేవా. ఆమేన్. ప్రార్థించిన మీకు వందనములు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. ఇప్పుడు చక్కటి దేవుని మహిమపరచవలసిందిగా సహోదరుడు జాషువా గారి ఫ్యామిలీని కోరుచున్నాను. ప్రయత్నాలండి. జై 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 రాజుల రాజా, జై 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 రాజుల రాజా, పాత్రుడ నీవే మా ప్రభు నీవే, జై 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 రాజుల రాజా. దూతల మాదిరి గీతములు పాడుచు సతతము యేసుని స్తోత్రించెదము. దూతల మాదిరి గీతములు పాడుచు సతతము యేసుని స్తోత్రించెదము. గొల్లలు గాంచిన గనకాపరివి, గొల్లలు గాంచిన గనకాపరివి, ఉల్లమునందు ఉల్లసించెదము. జై 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 రాజుల రాజా, జై 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 రాజుల రాజా. తూర్పున తారను గాంచిన జ్ఞానులు, రాజుల రాజువు నీవేయనుచు. తూర్పున తారను గాంచిన జ్ఞానులు, రాజుల రాజువు నీవేయనుచు. బంగారు సాంబ్రాణి బోలము, బంగారు సాంబ్రాణి బోలము లర్పించి ఆరాధించిరిగా. జై 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 రాజుల రాజా, జై 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 రాజుల రాజా. ధనవంతుడవగు ఓ మా ప్రభువా,
ధనహీనుడిగా నైతివి మాకై ధనవంతుడవగు ఓ మా ప్రభువా. ధనహీనుడిగా నైతివి మాకై మా దారిద్రము తీసివేయు, మా దారిద్రము తీసివేయ నరరూపమున జన్మించితివి. జయ 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 రాజా, జయ 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 రాజుల రాజా. యేసు ప్రభుండా రక్తము కార్చి ఎంచి మమ్ము విమోచించితివి. యేసు ప్రభుండా రక్తము కార్చి ఎంచి మమ్ము విమోచించితివి. ఎంచాలేను నీ మేలులనెప్పుడు, ఎంచాలేను నీ మేలులనెప్పుడు, ఎన్నదగిన మా దేవుడవివే. జయ 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 రాజుల రాజా. జయ 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 రాజుల రాజా. మాకై సిలువలో మరణించితివి, మరణపు ముళ్ళును విరచిన ప్రభువా. మాకై సిలువలో మరణించితివి, మరణపు ముళ్ళును విరచిన ప్రభువా. యుగ యుగములకు నీదే మహిమా, యుగ యుగములకు నీదే మహిమా. నిరతము స్తోత్రము హల్లెలూయా. జయ 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 రాజుల రాజా. జయ 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 రాజుల రాజా. పాత్రుడవివే మా ప్రభు నీవే. జయ 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 రాజుల రాజా. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ. చక్కటి పాటతో దేవుని మహిమపరిచినందుకు మీకు వందనములు. ఇప్పుడు ఈ యొక్క సమయాన్ని వాక్యోపదేశం అందించవలసిందిగా పాస్టర్ గారిని కోరుచున్నాను. ప్రభునందు పరిశుద్ధ జనాంగమా, ఈ యొక్క పునరుత్థాన శుభులు మీ అందరికీ నదులను యేసునామమున తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషము మరొకసారి దేవుని యొక్క సముఖమును చూడడానికి, ఆ మహోన్నతుని యొక్క పాదాలు తాకడానికి మనందరికీ గొప్ప భాగ్యమునిచ్చాడు. అందును బట్టి దేవదేవునికి పాదాభివందనం చేస్తూ ఉన్నాను. ఈనాడు గత మనం 9 రోజులుగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనే దాని మీద మనం ధ్యానం చేస్తున్నాము. 9 విషయాలు మనం ధ్యానం చేశాము. ఈ రోజున జీవజలం ఇచ్చుటకు ఆయన వచ్చాను. భూలోకానికి ఎందుకు వచ్చాడంటే అనేకమైన అంశాలు ఉన్నాయి, కానీ వాటిలో మరొకటి జీవజలం ఇయ్యాలని ఆయన ఆశించాడు. దాని కొరకు మనం అందరం కూడా యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాము. అందుకు యేసు, నువ్వు దేవుని వరమును నాకు దహమిమని నిన్ను అడుగుతున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగుదువు, ఆయన నీకు జీవ జలమిచ్చని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలం ఎలాగూ నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయన అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనును, నేనిచ్చిన నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పికొనడు. నేను వానికిచ్చిన నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బొగ్గుగా ఉండను. మీ అందరికీ ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క సమరయ స్త్రీ ఈ యొక్క శుక్రవారం ఊరిలో జరిగిన సంఘటన మీ అందరూ కూడా అనేక పర్యాలు విని ఉంటారు.
దీనిలోకి వెళ్ళి మనం తీసుకునేది ఏంటంటే, రమారమి 12 గంటల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆ యాకోబు బావి దగ్గరికి వచ్చారు. ఈ యొక్క యాకోబు బావి ఆ సుకారను ఊరికి దగ్గరగా ఉన్నటువంటి బావి. ఇది యాకోబు గారితో ఈ బావి తవ్వించబడ్డది. ఈ బావి నీరు కొరకు అందరూ కూడా, పశువులు అన్ని కూడా దీని మీదనే ఆధారపడి జీవించేవాళ్ళు. అయితే యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులందరూ కూడా మరి వారికి భోజనం కొనుక్కోవడానికి ఊరికి వెళ్ళారు. అదే సమయంలో యేసయ్య బావి దగ్గర కూర్చున్నారు. ఈ యేసయ్య ఎక్కడికి వెళ్ళినా ఎరుకో పట్టణానికి వెళ్ళాడు, జక్కయ్య కొరకు వెళ్ళాడు. ఎక్కడికి వెళుతున్నా ఆయన వెళ్ళే దానిలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గురి కలిగి ఉంటాడు. అట్లనే ఇక్కడికి కూడా బావి దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఆ యొక్క సమరయ స్త్రీ బావి యొక్క నీళ్లు చేదుకోవడానికి ఆ సమయానికి అక్కడికి వచ్చింది. ఇదంతా మీకు తెలుసు. ఇక మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, జీవజలం ఇస్తాను అని అన్నాడు. జలం అనే మాట మనం చూసినట్లయితే బాహ్య శుద్ధికి వాడుకుంటాము. మనం స్నానం చేయడానికి, అన్ని రకరకాల అన్నిటికీ కూడా వాడుకుంటాము. అంటే శుద్ధి చేయడానికి పనికి వస్తుంది జలము. జీవజలము ఇది హృదయమును శుద్ధి చేసేది. ఈ యొక్క జీవజలము మనిషి యొక్క అంతరంగమును పరిపూర్ణంగా స్వస్థపరిచేది. ఇంతవరకు మనం చూసే సమరయ స్త్రీ యొక్క జీవితాన్ని పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, పూర్తిగా మార్చబడుతుంది. ఇంతవరకు ఆమె యొక్క జీవితాన్ని మీరు అనేక పర్యాలు విని ఉంటారు. కానీ యేసయ్య ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె యొక్క జీవితం ఒకేసారి మార్చబడ్డట్టుగా మనం చూస్తాం. యేసు ఎవరితో మాట్లాడినా, అది నీతో మాట్లాడినా, నాతో మాట్లాడినా, అది మన జీవితాల్లో మార్పును తీసుకుని వచ్చేది. అలనాడు యేసయ్య భౌతికంగా మాట్లాడి వ్యక్తుల్ని మార్చగలిగాడు. ఈనాడు ఆయన మాటలు అనగా వాక్కులు ఏదైతే గ్రంథస్థము చేయబడ్డాయో దాని ద్వారా మనతో దేవుడు మాట్లాడతాడు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్టయితే, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన అది ఆదియందు దేవుని యొద్ద ఉండెను. అంటే అలనాడు దేవుడు వ్యక్తిగతంగా మాట్లాడితే, ఈనాడు నీతో నాతో వాక్యముతో మాట్లాడతాడు. ఆమెను వ్యక్తిగతంగా మాట్లాడితే సమరయ స్త్రీలో మార్పు కలిగింది. మరి ఈనాడు మన జీవితాల్లో కూడా మార్పు కలగాలి. మార్పు అనేది మన జీవితాల్లో ఇంకా కొనసాగుతూనే ఉంది. 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు వచ్చినా కానీ ఇంకా జీవితంలో మార్పు అనేది పూర్తిగా కాలేకపోతుంది. కానీ సమరయ స్త్రీ యొక్క జీవితంలో మార్పు అనేది ఒకేసారి సంభవించింది. తన యొక్క జీవితం పూర్తిగా మార్చబడ్డది. ఆమెతో యేసయ్య అంటున్నాడు, ఆయన 10వ వచనం చివరిలో చూసినట్టయితే, ఆయన నీకు జీవజలం ఇచ్చిన ఆమెతో చెప్పాను. జీవజలం అంటే ఎల్లప్పుడూ జీవము కలిగి ఉండే జలం. ఈ జలము యేసయ్య యొక్క మాటలు మానవుని యొక్క జీవితంలో పరివర్తన తీసుకుని వచ్చి పాత జీవితాన్ని పాతర వేసి క్రొత్త జీవితాన్ని ఆరంభించడానికి ఒక మార్గాన్ని చూపిస్తుంది. మరి ఈ యొక్క స్త్రీ యొక్క జీవితంలో ఒకేసారి మార్చబడిన ఆమెనే తెలియక అడుగుతుంది. యేసయ్య ఆత్మీయ భాషలో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె భౌతికమైన శారీరకమైన భాషని ఆమె అర్థం చేసుకోలేదు. ప్రభు యొక్క భాషను ఆమె అర్థం చేసుకోవట్లేదు, భావాన్ని అర్థం చేసుకోవట్లేదు. కానీ తన జీవితాన్ని మార్చబడేట్టుగా మనమైతే చూస్తూ ఉన్నాము. అయితే మనమందరము కూడా ఎందుకు మనలో పరిపూర్ణత రాలేకపోతుంది అంటే, ఎందుకు ఇంకా మనం వెనకబడిపోతున్నామంటే, మన జీవితంలో మరి జీవజలం పరిపూర్ణంగా ఎందుకు దొరకలేకపోతుంది అని ఒక మాట చూసినట్టయితే,
ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం పరిపూర్ణంగా స్వీకరించలేకపోతున్నాము. ఎప్పుడైతే మనం పరిపూర్ణంగా స్వీకరించగలుగుతామో అప్పుడు మన జీవితంలో కూడా మార్పు సంభవిస్తుంది. ఇదిగో నీకు నాకు ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయన జీవజలం ఇస్తానంటున్నాడు. ఆ జీవజలమైన ఊటల దగ్గరికి మనం వెళితే అది ఎల్లప్పుడూ కూడా మనకి మన జీవితాన్ని మార్చడానికి ఉపయోగపడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఈ జీవజలమును మనం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాము. కీర్తనాకారుడు ఒక మాట అంటాడు చూడండి. కీర్తనా గ్రంథము 42వ అధ్యాయంలో మనం ఒక మాట, ఎంత అద్భుతమైన మాటలు అంటాడంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తుష్టకొరుచున్నది, జీవము గల దేవుని కొరకు తుష్టకొరుచున్నది. ఎంత అద్భుతమైన మాట చూడండి. ఆశపడాలి. ప్రాతకాలమున దినదినమున ప్రతి సమయంలో కూడా మనము దుప్పి ఏ రకంగా ఎండాకాలం వస్తే ఎక్కడైనా కొంచెమైనా నీళ్లు దొరుకుతాయేమని ఆశపడినట్లుగా నీవు నేను అందరము కూడా ఆయన కొరకు ఆశపడాలి. ఎందుకు మనం నింపబడలేకపోతున్నాము అని అంటే, ఆత్మ మనలోనికి ఎందుకు పరిపూర్ణంగా రాలేకపోతుందంటే మనలో ఆశ తక్కువగా ఉంది. దేవుని ఎడల మన యొక్క ఆశ చాలా తక్కువగా ఉంది. కానీ ఇక్కడ మాటల్లో మనం చూస్తే ఆ యొక్క ఆత్మీయ దప్పికి ఎలా ఉండాలంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ఎక్కడ దొరికిద్దని ఎండాకాలం తిరుగుతుంటుంది కదా, ఆ రకంగా దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది. మన ప్రాణం ఈ రకంగా ఆశపడాలి. సమరయ స్త్రీ యొక్క జీవితము లోపల అంతవరకు వినని మాటలు, అంతవరకు జరగని సంగతుల్ని, ఆమె జీవితంలో చేసిన ప్రతి పాపమును ఆయన క్షుణ్ణంగా చెప్పినప్పుడు ఆమెలో పరివర్తన కలిగింది. ఈనాడు మనందరి జీవితాల్లో పరివర్తన కలగడానికి, మనము చేసే ప్రతి ఒక్క పాపమును గురించి మాట్లాడడానికి దేవుడు తను ఏర్పాటు చేసుకున్నటువంటి పరిచారకులైన వారు ఈ లోకంలో ఉన్నారు. వారు ఒక్కొక్క తప్పును మన జీవితంలో ఎత్తి చూపుతున్నప్పుడు మనమందరము కూడా ఆ యొక్క దేవుని యొక్క వాక్యానికి లోబడితే మరి మన జీవితంలో పరివర్తన కలుగుతుంది. ఆ సమరయ యొక్క స్త్రీ యొక్క జీవితంలో పరిపూర్ణమైన ఆ యొక్క పరిపూర్ణత సాధించడానికి ప్రభు ఆమెలో ఉన్న బలహీనతలన్నింటి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె బలహీనతలు ఒప్పుకుంది, దాచుకోలేదు. మనమందరం ఏం చేస్తామంటే బలహీనతలు మనం కప్పుకుంటాము, దాచుకుంటాము. కానీ యేసయ్య మాట్లాడినప్పుడు ఆమె ఒప్పుకున్నది. ఆమె జీవితాన్ని మార్చుకున్నప్పటికప్పుడే వెళ్ళి యేసయ్య గురించి ప్రకటించింది. ఇదిగో ప్రకటించబడాలంటే మనమందరము కూడా ఆశ కలిగిన వారము రావాలి. దేవా నీవు నాతో మాట్లాడయ్యా, నువ్వు మాట్లాడితే నా యొక్క ఆత్మీయ దాహము తీర్చబడుతుంది, ఇంకా నేను నేర్చుకోవాలని ఆశపడుతున్నాను. దానికి ఉదాహరణగా ఎండాకాలంలో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా మనము కూడా దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్టకొరుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్టకొరుచున్నది. తృష్ట అంటే బాగా బలమైన కోరిక. తృష్ణ అంటే మనకు బలమైన కోరిక దేని మీద ఉంది? ధనం మీద ఉందా? ఉద్యోగం మీద ఉందా? శారీరకమైన కోరికల కొరకు ఉందా? దేని కొరకు మన యొక్క కోరికలు ఉన్నాయి? దీని మీద మనం ఆశపడుతున్నాము. దేవుని యొక్క మాటల మీద నువ్వు ఆశపడినట్లయితే మన అంతరంగం కూడా మార్చబడుతుంది. మనకు నిత్యమైన జీవజలము దేవుడిస్తాడు. ఆ జీవజలం ఏంటంటే పాపము చేయనీయదు. పాపము చేయనీయదు, నిన్ను పరిశుద్ధుని చేస్తుంది, నిన్ను నిర్దోషిని చేస్తుంది, నిన్ను నిష్కలంకుని చేస్తుంది, దేవునికి ఇష్టడుగా నిన్ను చేస్తుంది. నీకు పరలోకములో
పరలోకాన్ని ప్రాప్తిస్తుంది. అంతేకాదు పరలోకములో బహుమతులు ఇస్తుంది, కిరీటములు ఇస్తుంది. ఈ జీవజలమైన వాక్యమును నీటితో బాహ్యమైన శుద్ధి కలుగుతుంది. దేవుని యొక్క వాక్యముతో, ఈ యొక్క జీవజలముతోటి, దేవుని యొక్క మాటలతోటి మన అంతరంగం అంతా కూడా పరిశుద్ధంగా మార్చబడుతుంది. అయితే మనమందరము కూడా ఎక్కడికి పరిగెడుతున్నాము? దేవుని మాటల కంటే కూడా మనమందరం కూడా ఈ మన జీవితం లోపల లోకము కొరకు మనం పాకులాడుతూ ఉన్నాము. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను, దయతో గమనించండి. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవ జలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. గమనించారా? మనం ఏం చేస్తున్నామట? మనమందరం కూడా ఆయనే జీవజలమైన ఊట, ఆయన. మనమందరం కూడా ఆయన విడిచిపెట్టేశాము. ఆయన విడిచివేసి మనము తాత్కాలికమైన తొట్లు, అంటే ప్రిజర్వ్ చేసుకోవడానికి పాతకాలంలో గాబులని, తొట్లని రకరకాల పేర్లతో పిలిచేవారు. అవి మట్టితో చేయబడేటివి. దాని తర్వాత సిమెంట్ వచ్చింది, దాని తర్వాత ప్లాస్టిక్ వచ్చింది, ఇక రకరకాల స్టీల్ తోటి రకరకాలైనటువంటి ట్యాంక్స్ వచ్చాయి. కానీ ఇక్కడ ప్రభు మాట్లాడే మాట ఏంటంటే, ఏమి తొట్లు తెచ్చుకున్నారట వాళ్ళు? జీవజలం ఊట నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లు అనగా బద్దలై నీళ్లు నిల్వ తొట్లను తొలిపించుకొని ఉన్నారు. బద్దలైపోయే తొట్లు. ఈ బ్రతుకు ఒక్కసారి ముగిస్తే ఇవన్నీ కూడా బద్దలైపోయేటే. మనం తొలిపించుకునే తొట్లు కాకూడదు. జీవజలమైన ఊట యుద్ధకు నీవు నేను వెళ్ళినట్లయితే, ఇదిగో నీ జీవితము, నా జీవితము, ఈ సర్వలోకములో ఉన్నటువంటి ప్రతి వారు కూడా వారి జీవితాలు మార్చబడతాయి. మనం మందిరానికి వస్తాము, ప్రాతకాలం అన్నాకి వస్తాము, మరేదో దేనికో వెళ్తాము, వినాలని ఆశ కలిగి వెళ్తాము. కానీ మన మనసు మరొక దగ్గర లగ్నం చేస్తాము. మనసు ఒక దగ్గర, మనిషి ఒక దగ్గర ఉంటాడు. ఇది సగం వింటాడు, సగం దాని లోకంలో చూస్తూ ఉంటాడు. ఏది నేర్చుకోలేని జీవితం, నిస్సహాయమైన జీవితం. జీవితంలో జై జీవితం అనేది, పాపం మీద జై జీవితం లేని జీవితం జీవిస్తున్నాము. మనకంటూ మనకు మనమే తొట్లు తొలిపించుకుంటున్నాము. ఎలాంటి బద్దలైపోయే తొట్లు, ధనమును రకరకాల వ్యామోహాలతో కలిగినటువంటి ఈ లోకంలో మనం అందరము కూడా తాత్కాలికమైన తొట్లు కొరకు పరిగెడుతున్నాము. జీవజలము ఊట దగ్గరికి వెళ్ళడం లేదు. ఆ ఊట ఒక్కరోజు వచ్చేది కాదు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని, ఇది ఒక ఊట లాంటిది. ఊట అంటే చాలా మందికి ఇప్పుడున్న వాళ్ళకి తెలియకపోవచ్చు. బావులు తవ్వినప్పుడు ఆ బావి తవ్విన ప్రాంతంలో కిందికి లోతుగా ఎక్కడ నుంచో జలం చిన్నగా చుక్కలు చుక్కలుగా పడుతూ ఉంటుంది. అది ఊట అంటారు. అంటే కంటిన్యూస్గా ప్రాసెస్ అన్నట్టు. ఇది ఒకరు కాసేపు వచ్చిపోయేది కాదు. ఈ ఊట ఎల్లప్పుడూ వస్తూనే ఉంటుంది. ఎల్లప్పుడూ జీవితాన్ని మార్చుతూనే ఉంటుంది. ఎల్లప్పుడూ మనందరినీ కూడా ప్రభు యొక్క వాక్యంలో నడిపిస్తుంది. ఇదిగో జీవజలములో ఇచ్చే ఊట ఆయన యేసయ్యను మర్చిపోయి తాత్కాలికమైన తొట్లు, తాత్కాలికమైన మేళ్ళు కొరకు, బద్దలైపోయే తొట్ల కొరకు మనం ప్రాకలాడుతున్నాం అంటున్నాడు. ఆయన వేదన చెందుతున్నాడు. ఇర్మియా ప్రవక్త గారు చెబుతూ ఉన్నాడు. జీవాధిపతి అయిన యేసయ్యని వారందరూ కూడా సంహరించి, ఇదిగో వారి మీదకి వారే శాపము తెచ్చుకున్నారు. ఇది మా మీదికిను మా పిల్లల మీదికిను ఉండునుగాక అన్నారు అందరూ కూడా. ఇదిగో మనము కూడా ఏం చేస్తున్నామంటే, దేవుని కంటే అతి ప్రాముఖ్యమైన రీతిగా వేరే వాటి మీద మనం అతి ప్రాముఖ్యత కల్పిస్తున్నాం, ఆశిస్తున్నాం. దేవుని కంటే ప్రాముఖ్యమైనది ఏది ఉండకూడదు అనేది ఆ యొక్క సమరయ యొక్క స్త్రీ లోపల మనం చూస్తున్నాము. యేసయ్య మాట్లాడిన మరుక్షణమే తన పాపము లోపుకొని తన కుండను అక్కడ విడిచి ఆమె బయలుదేరి ఊరికి వెళ్ళి అక్కడ యేసయ్యను ప్రకటించింది. ఊరిని పిలుచుకొని వచ్చింది.
తన సాక్ష్యము చెప్పింది, ఉన్నది ఉన్నట్టుగా చెప్పింది. ఇదిగో నేను ఎలాంటి స్త్రీనో మీ అందరికీ తెలుసు కదా, నేను చేసిన ప్రతి పాపమును నా గురించి మాట్లాడిన ఒక ప్రవక్త అక్కడ ఉన్నాడు, మీరు రండి ఆయన మాటలు విందురుగానే. ఇదిగో నీలోనికి నాలోనికి జీవామృతమైనటువంటి యేసయ్య మాటలు మనం స్వీకరిస్తే, ఈ స్వీకరించిన మాటలు మనం ఆత్మతో నింపబడి జీవజలముల ఊటతో మనం నింపబడిన వారమై మరి మనం లోకానికి వెళ్ళి బోధించినప్పుడు అనేక మంది మార్చబడడానికి వీలు కలుగుతుంది. అయితే నేను ఆ పని మనం చేయడం లేదు. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథానికి ఒకసారి వస్తే, ప్రకటన గ్రంథంలో ఆ మాట మీకు 22వ అధ్యాయంలో అద్భుతమైన మాటలు మనం వింటాము. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం. మరియు స్ఫటికము వలె మెరియునట్టి జీవ జలముల నది, వినండి, స్ఫటికము వలె మెరియునట్టి జీవ జలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యన ప్రవహించుటన్న ఆ దూత నాకు చూపాను. ఈ నది ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. ఇది జీవ జలపుల ఊట. ఈ నది నీరు తాగితే ఇక దప్పికి కాదు. ఈ నది నీరు తాగితే అనగా యేసయ్య వాక్యం అంటే వేరే దాని మీద మనకి ఆసక్తి కలగదు. మనపూర్వకంగా మనం ఒకవేళ ఆయన మాటలు స్వీకరించాలని మనకు ఆశ కలిగితే, ఆయన చెప్పిన రీతిగా మనం జీవించాలని ఆశపడితే, ఇదిగో ఇక లోకాన్ని మనం ఆశించము, లోకంలో ఉన్న పాపమును ఆశించము. జీవ జలమును ఇస్తానంటున్నాడు. ఆ జీవ జలమును స్వీకరించావా? ఆ జీవ జలమును త్రాగావా? ఇదిగో నేను మనందరం కూడా నిత్య జీవంలో ప్రవేశించబడతాము. ఆ జీవ జలము నేను బ్రతికిస్తుంది, ఆత్మీయంగా నేను బ్రతికిస్తుంది, ఆత్మీయంగా నేను నడిపిస్తుంది, ఆత్మీయంగా నీకు జయ జీవితం ఇస్తుంది. అంతేకాదు కానీ అద్భుతమైన సాక్ష్యము కలిగి జీవించడానికి, దేవుని దృష్టిలో ఇష్టలుగా జీవించడానికి మరి లోకములను ఏర్పాటు చేసుకున్న మనందరము కూడా ఈ జీవజలమును విడిచి మనమే తొట్లు తొలిపించుకున్నాము. ఆ తొట్లు కూడా బద్దలైపోయే తొట్లు. అయ్యే మన నీళ్ళని ఆపగలిగేటివా? ఆపలేనివి. ఎల్లప్పుడూ నీళ్ళు వస్తాను అంటే నువ్వు నీళ్ళ ట్యాంక్ కొట్టుకొని కనుక్కోవాల్సిన అవసరం ఏంటి? మనం గోదావరి ఒడ్డున ఉన్నాము. గోదావరి జీవనది, దానిలో ఎండాకాలం, వానాకాలము, చలికాలము ఎప్పుడు నీరు ప్రవహిస్తూ ఉంటుంది. నీరు ప్రవహిస్తుంటే ఆ నీరు పట్టుకోకుండా మనము ఆ నీళ్ళు నాకు అవసరం, నాకు తొట్టి కావాలనుకోవటం ఎంత అవివేకమో ఒకసారి ఆలోచించండి. ప్రభు పిలుస్తున్నాడు, నీకు జీవజలమును ఇస్తానని. ఈ జీవజలము, ఈ నీరు కనుక తాగినట్టయితే ఆ స్త్రీతో అంటాడు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొను. 13వ వచనం యోహాను సువార్త. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొను. నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండని ఆమెతో చెప్పాను. నేనిచ్చు నీళ్లు ఏమంటుండు? నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండను. నీలోని నీళ్లు ఊరుతాయి. ఆయన ఊట, ఆ ఊట నీలోనికి వస్తే నిన్నే ఊటగా మారుస్తాడు. ఇదిగో మనమందరం కూడా ఈ యొక్క ప్రాతకాల సమయంలో దేవుడిస్తారన్న జీవజలమును అనగా నీ చేతిలో నా చేతిలో పెట్టాడు. ఈ మాటలు మనమందరము చదవడానికి, వినడానికి, గ్రహించడానికి మనకు జ్ఞాన వివేకములను గ్రహించాడు. కానీ మనమందరం కూడా తాత్కాలికమైన తొట్ల వైపు పరిగెడుతున్నాం. జీవజలపు ఊటను విడిచి, యేసయ్యను విడిచి లోకంలో మనం ఏమో చేయగలుగుతామని ఆ నీళ్లు పెట్టుకుంటే తొట్లో 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 10 రోజులు వస్తాయి. దాని తర్వాత ఏంటి?
మరలా మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. అట్లా కాదు, ఎల్లవేళలా ఆ సమర స్త్రీకి దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను జీవజలపు ఊటని, నా దగ్గరికి వచ్చేవాడు, నేను ఇచ్చే ఈ యొక్క జీవజలమును తాగువాడు మరెన్నటికి దప్పికొనడు. అంటే ఆయన మాటలు వినడానికి, ఆయనతో సాంగత్యం చేయడానికి మనము ఎప్పుడైతే మనం సిద్ధపడతామో అదిగో అప్పుడు మన జీవితంలో పరివర్తన కలుగుతుంది. ఈ జీవజలపు ఊట వద్దకు రావాలి. యేసయ్య దగ్గరికి నువ్వు వచ్చావా, ఇదిగో సమరయ స్త్రీ వలె మన బ్రతుకులు మార్చబడతాయి. మన జీవితంలో నూతన అధ్యాయం ప్రారంభించబడుతుంది. దేవుని చిత్తమును పరిపూర్ణంగా ఎరగడానికి దేవుడు కృపను చూపిస్తాడు. కాబట్టి దయతో మనమందరము కూడా జీవజలపులో ఊట అధిపతి అయిన యేసయ్యను మర్చిపోయి మనకు మనమే తొట్లు తొలిపించుకునే వారంగా కాకుండా ఆ జీవజలమును ఆశించినట్లయితే అది నిత్య జీవమునిస్తాదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వారిలో ఊరడి నీటి బుగ్గగా ఉండదని ఆమెతో చెప్పాను. ఈ యొక్క మాటలు మనం వింటే నిత్య జీవము దొరుకుతుంది. కాబట్టి ఆయన నిత్య జీవం ఇవ్వడానికి, నీకు నాకు నిత్య జీవం ఇవ్వడానికి పరలోకము నుంచి భూలోకానికి వచ్చాం. మనం ఈ మాటలు గ్రహించి మన జీవితాలు గనక మనము ఆయన యొక్క ఇష్టం మేరకు, ఆయన అభిష్టం మేరకు మనం మార్చుకున్నట్టయితే ఇదిగో నీవు నేను మనందరము కూడా నిత్య జీవములో చేరుకోవడానికి ఆయన మన కొరకు సిద్ధపాటు చేసి ఆ యొక్క బలమైన ఆ పట్టణంలోనికి, నీకు నాకు ఇవ్వబోతున్నటువంటి అద్భుతమైనటువంటి ఆ పట్టణంలో ఆ ఇల్లు మన కొరకు ప్రత్యేకంగా సిద్ధపాటు చేస్తానికి వెళ్తున్నాను అంటున్నాడు. ఇదిగో నీకు నాకు ఎల్లవేళ నివాసం చేయడానికి ఆయన ఏర్పాటు చేస్తున్న ఆ పట్టణంలో ఉండడానికి ఆశపడదాము. దేవుడి యొక్క మాటలు మనందరి యొక్క ఆత్మ మేలు కొరకు ఆశీర్వదించునుగాక. ప్రతి వారము కూడా జీవ జలము కొరకు ఉరుకులాడుదాము. ఈ దినమున దేవదేవుని యొక్క పునరుత్థాన దినము ప్రపంచమంతా కూడా దీన్ని ఆచరిస్తున్నారు, ఆనందిస్తున్నారు, ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నారు, వారి జీవితంలో మేలు పొందుకుంటున్నారు. సమయానికి రండి. మన మందిరము 9:30 గంటలకు ప్రారంభించబడుతుంది, 12:30 గంటలకి ముగించబడుతుంది. ఈ దినమున IEM ఇండియన్ ఎవెంజలికల్ మిషన్ నుంచి నరేంద్ర గారు పోయినసారి మన మధ్యలో ఒకసారి వాక్యం చెప్పారు. వారు నిన్న ఇక్కడికి వచ్చారు, నన్ను అడిగారు, అయ్యా మీ మందిరంలో వాక్యం చెప్తాను అని అంటే, సరే రండి, నేను వారిని ఆహ్వానించాను. మన మధ్యలోనికి వారు వస్తారు. దయతో మనం అందరం కలిసి ఆ జీవజలపు ఊటలు మనము కూడా విందాము. దేవుడు మీ అందరిని దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. చక్కటి మాటలను బోధించినందుకు మీకు వందనములు. ఇప్పుడు ప్రార్థన మనవులతో ముగింపు ప్రార్థన చేయవలసిందిగా సహోదరుడు తిమోతి గారిని కోరుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. అందరికీ కొన్ని మనవులు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మరి యొక్క శ్రేష్టమైన దినాన్ని ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేయండి. నిన్న దినం నా బర్త్డేస్ జరుపుకున్నటువంటి పాప ఈవిలిన్ కొరకు, అదే విధంగా మరి సిస్టర్ ప్రశాంతి గారి కొరకును కూడా, ఇద్దరి కొరకు దేవుడు నూతన సంవత్సరాన్ని వారికి బహుమానంగా ఇచ్చాడు కనుక కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేయండి. నిన్నటి దినమున మౌనిక గారి యొక్క కుమారుడు కాలులో రాడ్ను తొలగించబడుతుంది సర్జరీ ద్వారా అని తెలియపరిచారు కనుక బాబుకు సంపూర్ణమైన ఆరోగ్యము దేవుడు ఇచ్చేలాగున ప్రార్థన చేయండి. నిర్మలమ్మ గారి కొరకును ప్రార్థన చేయండి. చిన్న బాబు అగస్త్య కొరకును ప్రార్థన చేయండి. గ్రేసమ్మ గారు, పూర్ణ కుమారి గారిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేయండి. సిస్టర్ బబిత, సిస్టర్ కీర్తన గారు సుఖప్రసవం జరిగేలాగున వారికి వారి బలము, శక్తిని, ధైర్యాన్ని ఇచ్చేలాగున వారి కొరకును ప్రార్థన చేయండి. ఈ దినమున మరి పునరుత్థాన దినము మొదటి ఆరాధన, మరి మొదటి సెషన్ అక్కడ CCCలో జరగబోతున్నది కర్మల్ మందిరంలో గనక మరి పాస్టర్ గారిని దేవుడు అభిషేకించి వాడుకొని మళ్ళీ మరి క్షేమంగా మన దగ్గరికి తీసుకొచ్చేలాగున ప్రార్థన చేయండి. ఇంకా మన దేశము, రాష్ట్రము, పట్టణాల కొరకు, అధికారుల కొరకు, ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అన్యజనుల రక్షణ కొరకును ప్రార్థన చేయవలసిందిగా మనవి. థ్యాంక్ యూ.
ప్రార్థన చేసుకుందామండి. జీవం కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మరొకసారి మీ కృపలో మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకొని సజీవ లెక్కలో తండ్రి మీరు మమ్మల్ని ఉంచి ఈ ఉదయకాలం ఈ యొక్క ప్రాతకాలం అన్నంలో పాల్గొనుటకు మీరు ఇచ్చినటువంటి ఈ కృప కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. మరి మా యొక్క జీవితాలను మార్చుట కొరకే తండ్రి మీరు ప్రభా ఈ యొక్క లోకానికి వచ్చినారు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. మరి ఈ దాసుని నిలబెట్టి ప్రభా ఈ ఉదయకాలం మరొకసారి తండ్రి మా యొక్క మరి హృదయాలను మార్చుటకు తండ్రి మరి పాపలమైన మా కొరకు తండ్రి మరి దేవా వాక్యాన్ని మరొకసారి బోధించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, మరి తండ్రి మీరు ఇచ్చేటువంటి నీళ్ళు ఎవరైతే సేవిస్తారో ప్రభా మరి ఎన్నడూ కూడా తప్పుకుని రండి. మీ వాక్యం మరి వాక్యం ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, లోకమైతే తండ్రి తాత్కాలికమైనటువంటి తొట్లను నిర్మించుకొని ప్రభా మరి వాటి ద్వారానే మరి తండ్రి మరి సంతోషిస్తున్నారు ప్రభా. మరి ఆ తోటలు ఎప్పుడు కూడా నిలువయని మీ వాక్యం సెలవు ఇచ్చింది, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, మరి నిత్య జీవం కొరకు ఇచ్చేటువంటి ఆ నీళ్లు ప్రభా మేము తాగుతూ ఎల్లప్పుడూ యుగయుగములు తండ్రి మరి అక్కడ జీవిస్తాం అనే సత్యాన్ని ఈ లోకం తెలుసుకుంటకు సాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి అయ్యా. మరి దేవా గొప్ప దేవుడు సర్వాధికారి తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి అయ్యా. మరి మీరు ఇచ్చేటువంటి నీళ్లు ప్రతి వారు దాన్ని తాగి ప్రభా నిత్య జీవం కొరకు మమ్మల్ని మేము కట్టుకొనుటకు మమ్మల్ని మేము ప్రభా ఈ లోకంలో తండ్రి మీ యొక్క సాక్ష్యాన్ని ప్రభా ఇతరులకు పంచే విధంగా జీవించటకు సాయం దయచేయమని ప్రార్థిస్తున్నా. మీకు స్తోత్రాలు అయ్యా. మరి తండ్రి ప్రతిరోజు ప్రభా మరి ఉదయకాలం వాక్యం ద్వారా తండ్రి మమ్మలను కడుతున్నందుకు ఈ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రాలు అయ్యా. మరొకసారి తండ్రి ప్రభా మరి చెప్పబడే మనుల కొరకై ప్రార్థిస్తున్నాం, జ్ఞాపకం చేసుకో తండ్రి. ముఖ్యంగా ప్రభా దేవ మా రాష్ట్రాన్ని మా దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకో తండ్రి అయ్యా. మీకు స్తోత్రాలు. మరి దేశ సరిహద్దులను స్థిరపరచండి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ముఖ్యంగా ప్రభా మరి యుద్ధాలను తండ్రి మీరు ఆపమని ప్రార్థిస్తున్నాం. యుద్ధాలను ప్రభా తండ్రి ఆపితే ప్రభా మరి నాయన మేము జీవించగలుగుతాం తండ్రి. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు జ్ఞాపకం చేసుకో తండ్రి. మరి మా రాష్ట్రాన్ని ప్రభా జ్ఞాపకం చేసుకో. మా రాష్ట్రాన్ని మా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాం. విగ్రహారాధన తండ్రి బహుఘోరంగా పెరిగిపోతున్నది దేవా, జ్ఞాపకం చేసుకో అయ్యా. మరి క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి ప్రభా తండ్రి. మరి పాస్టర్ల మీద దాడులు జరుగుతున్నాయి ప్రభా. మరి ఎంతో మంది పాస్టర్లు ప్రభా వారిని మరణించినారు తండ్రి. వారిని అవమానిస్తున్నారు ప్రభా, కొడుతున్నారు తండ్రి అయ్యా. మీ యొక్క జోక్యం ఎంతైనా అవసరమై ఉన్నది తండ్రి, జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నా. మీకు స్తోత్రాలు తండ్రి. మీ సేవను ప్రభా పూర్తిగా మా తండ్రి జరగనిస్తలేరు తండ్రి దేవా, మీరు కృప చూపమని ప్రార్థిస్తున్నా తండ్రి. ఈ లోకం ప్రభా మిమ్మల్ని ఇంకా కూడా గుర్తిస్తలేదు తండ్రి. దయచేసి ప్రభా గుర్తించబడటకు నీ సాయం దయచేయమని ప్రార్థిస్తున్నా అయ్యా. మీకు స్తోత్రాలు. అవును తండ్రి ప్రభా, నేనున్నానని ప్రభా మీరు తండ్రి ప్రభా మరి ప్రభా మరి భూమి మీద మా తండ్రి అయ్యా మరి దేవా మరి క్రియలు జరిగిస్తున్నారు. అయినా ప్రభా మీరు ప్రభా ఈ లోకం ఇంకా గుర్తించలేని పరిస్థితిలో ఉన్నది తండ్రి. దయచేసి ప్రభా ఎవరైతే తండ్రి నాశనాన్ని తండ్రి సృష్టిస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకో దేవా. మీకు స్తోత్రాలు. ముఖ్యంగా ప్రభా మా తండ్రి మా దేశంలో ఉన్నటువంటి మరి ప్రభా మరి బీజేపీ కొరకు బజరంగ దళ్ కొరకు ఇంకా
మరి దాని అనుబంధ సంస్థల కొరకు ప్రార్థిస్తున్నా తండ్రి, జ్ఞాపకం చేసుకో. క్రైస్తవుడు ప్రార్థిస్తేనే ఈ యొక్క ప్రపంచము, మరి మా రాష్ట్రం, మా దేశం ఈ విధంగా ఉన్నదని వారి గుర్తెరుగుటకు సాయం దయచేయమని ప్రార్థిస్తున్నా. మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. దేవా, జ్ఞాపకం చేసుకో తండ్రి. మరి ప్రభా తండ్రి, మరి దేవా, ఈ డిసెంబర్ మాసం తండ్రి, మరి ప్రభా మీ యొక్క సువార్తను ప్రకటించుటకు అనుకూలమైనటువంటి ఈ నెల తండ్రి ప్రభా, మీకు స్తోత్రాలు అయ్యా. ఇంకా మారుమూల గ్రామంలో తండ్రి మీ యొక్క ప్రభా మరి సువార్తను ప్రభా ఎంతో మంది బిడ్డలు ప్రకటిస్తుండగా మీరే సాయం దయచేయండి. రక్షింపబడుటకు తండ్రి అయ్యా, మరి ఈ యొక్క అనుకూలమైన నెల కాబట్టి ప్రభా మరి తండ్రి ఇంకా ప్రభా మీ యొక్క సువార్తను ఎవరైతే వింటున్నారో వారందరూ రక్షింపబడే విధంగా మీ సాయం దయచేయమని ప్రార్థిస్తున్నా. మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నా తండ్రి ప్రభా. మరొకసారి తండ్రి అనారోగ్య పరిస్థితిలో ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకో తండ్రి అయ్యా. వారి కొరకు ప్రార్థిస్తున్నా, సాయం దయచేయండి. మంచి ఆరోగ్యాల చేత నింపుమని ప్రార్థిస్తున్నా తండ్రి. మరి నేటి దినం ప్రభా బర్త్డే జరుపుకున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకో తండ్రి. వారి ఆయుస్సును పెంచండి, సంపూర్ణ ఆరోగ్యం బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నా. అనారోగ్య పరిస్థితుల్లో కొంతమంది పేర్లు ఉన్నాయి ప్రభా, వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నా. మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. మరి ప్రభా ఇవాటి దినం తండ్రి మీ పరిశుద్ధ దినం తండ్రి. మరి ప్రభా మరి నూతన సేవకుడు తండ్రి మా మందిరానికి వస్తుండగా తండ్రి ప్రభా మరి అందరం ప్రభా మరి వేగిరపడి మీ పాసాన్ని వెళ్ళటకు సాయం దయచేయమని ప్రార్థిస్తున్నా. మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ తండ్రి మరొకసారి మీ సేవకుని జ్ఞాపకం చేసుకో ప్రభా. మరి తండ్రి మరి ప్రభా మీ వాక్యాన్ని ప్రభా అలసట లేకుండా మా తండ్రి సిద్ధపడుతూ ప్రతిరోజు తండ్రి మాకు అందిస్తున్నాడు. మరి ఆయన ఆరోగ్య విషయంలో నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నా. ఆ కుటుంబానికి కావాల్సినటువంటి ఆదరణ, ఆ కుటుంబానికి కావాల్సినటువంటి నెమ్మది మా తండ్రి మరి సంతతిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నా. మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ మరొకసారి మా తండ్రి మా యొక్క ప్రభా మరి నాయన మందిరాన్ని జ్ఞాపకం చేసుకో. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి. మరి ప్రభా మా తండ్రి మరి మాకు తండ్రి ఎంతో మా తండ్రి మరి ప్రభా మందిరాన్ని ఇచ్చినటువంటి ఆ యొక్క ఓనర్ను కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నా. మీకు వందనాలు తండ్రి. ఆమె కూడా రక్షింపబడటకు సాయం దయచేయమని ప్రార్థిస్తున్నా. మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ దేవా మరి సమయాన్ని నాకు ఇచ్చినందుకై మీకు మరి కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తూ ఈ కొద్ది ప్రార్థన, కొద్ది మనవులు నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడుగుతున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రార్థించిన మీకు వందనములు. ఇప్పుడు ఆశీర్వాదం అందించవలసిందిగా పాస్టర్ గారిని కోరుచున్నాము. ఈ రోజున సాయంత్రం క్యారల్స్ ఉన్నాయి శ్రీరాంపూర్లో. సంపూర్ణమైన వాళ్ళ బంధువులంతా అక్కడ 3 ఇళ్ళు ఉంటాయి. సాయంత్రం దయతో ఇవాళ 6 గంటలకు వస్తే త్వరగా ముగించుకుందాము. సోమవారం ఒకటి మరొక క్యారల్స్ మనకు ఉన్నాయి, ఇది కూడా తెలియజేస్తాను. సిద్ధపడండి, సమయానికి రండి, ప్రార్థన చేసుకుందాము. సర్వోన్నతమైన దేవా, మా నిమిత్తమై ఈ భూలోకానికి వచ్చి మాకు మీరు జీవజలములు ఇవ్వాలని ఆశించిన దేవా, మీకు స్తుతి స్తోత్రము చెల్లిస్తున్నాను. నీ జీవజలమే మాకు లేకపోతే మేము నిత్య జీవంలో ప్రవేశించలేము. నీ పలుకులు మాకు అతి అమూల్యమైనటువంటివి. నీ నోటి నుంచి వచ్చిన ప్రతి మాట కూడా మా బ్రతుకుల్ని మార్చడానికి, సరిచేయడానికి, నీలో జీవించడానికి, నీతో ఆనందించడానికి గొప్ప భాగ్యం కల్పిస్తున్నాం. కాబట్టి మేము కూడా ఆ యొక్క సమరయ స్త్రీ వలె అయ్యా నీ మాటలు వినడానికి ఆసక్తి మాకు కలిగించండి. మీరు నిత్య జీవమైన ఊట కాబట్టి ఆ ఊటను మాలో కలిగించండి. యేసు నామములో కూర్చున్నాము తండ్రి, ఆమేన్. అతనేని దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ యొక్క ప్రాతకాల మనలో కలుసుకున్న మనందరికీ ఒక్కొక్కరికి పేరు పేరున సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంగమునకును తన ప్రియ ప్రజలైనటువంటి ఇశ్రాయేలు జనాంగానికి
ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైనగా